మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండగా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండగా. పరలోక రాజా దేవాతి దేవా, పరలోక రాజా దేవాతి దేవా, మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండగా. పరలోకమందు భూలోకమందు, పరలోకమందు భూలోకమందు నీ చిత్తమే నెరవేరును, నీ చిత్తమే నెరవేరును. శూన్యములో విశ్వం నిలిపిన దేవా, శూన్యములో విశ్వం నిలిపిన దేవా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా, కాలాన్ని కట్టడి చేసి నడిపిస్తున్నావా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండగా. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. ఖమ్మం మిత్రాసనం, ఖమ్మం సౌత్ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు రాయరాల తెరెసమ్మ మరియు వారి భర్త కీర్తిశేషులు రాయరాల జాన్ డిసెంబర్ 3న 33వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా శ్రీకాకుళం మేత్రానులు మహాఘనత వహించిన రాయరాల విజయకుమార్ గారు, రాయరాల తెరెసమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. విజయవాడ మేత్రాసనం, పెజ్జోనిపేట విచారణ జన్మదినం జరుపుకుంటున్న బద్దే కమలాకర్ రావుకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని బద్దే కానుక మేరీ, ప్రణీత్, దాసరి స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, ఎలిషా, షెరిల్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ యారం దశరథ రామయ్య 22వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, యారం మేరీ కృపమ్మకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు దయచేసినందుకు కృతజ్ఞతగా యారం నాగేశ్వరరావు, అజయ్ బాబు, ఫాతిమా రాణి, టి జ్యోతి, భారతి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సత్తెనపల్లి విచారణ జూగుంట వరప్రసాద్, మాలతి రేఖల సిల్వర్ జూబిలీ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, జవాన్నేసు, సిహెచ్ సౌలేసు, కోటిరత్నమ్మ, సారముల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కృతజ్ఞతాబలిని తాడిగిరి దయామని బంధుమిత్రులు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ జన్మదినం జరుపుకుంటున్న బండ్లమూడి నేహకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని భాస్కర్రావు, శ్రీలక్ష్మి, నందిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న గాదె సుసి, సుగంధినికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని జి ఎలియాస్ రెడ్డి, మార్గ్రెట్, ప్రీతం రెడ్డి, మర్రెడ్డి, సుజాత కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ అందులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని సామువేలు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెండచింతల విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని తుమ్మ మరియదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న వెనిస్సాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని విజయభాస్కర్, జయంతి, లారిస్సా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జొన్నాడ సూర్యనారాయణకు కరోనా నుండి స్వస్థతను అనుగ్రహించమని, మంచి ఆయురారోగ్యములను, వారి యొక్క
భార్యకు కుటుంబ సభ్యులకు ప్రసాదించమని, దేవుని యొక్క కృపతో మంచి ఉద్యోగమును అనుగ్రహించమని కుటుంబ సభ్యులు జొన్నాడ సూర్యనారాయణ బంధుమిత్రులు ఈ పూజను అర్పిస్తున్నారు. ఈ పూజ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పూజలో మనం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా తెలుసు, ప్రభువు 5,000 మందికి అద్భుత రీతిగా ఆహారం పెట్టాడు అని, 5 రొట్టెలు 2 చేపలతో. అటువంటి మరొక అద్భుతాన్ని ఈరోజు సువార్తలో మనం వింటూ ఉన్నాం. ప్రభువు ఈసారి 7 రొట్టెలతో కొన్ని చేపలతో అనేక వేల మందికి ఆహారాన్ని పెట్టడాన్ని, దాని ద్వారా దేవుడు మనందరికి ఇచ్చేటటువంటి సందేశం, నీకున్నది అల్పమైన అది భగవంతునికి ఇచ్చినట్లయితే మనకు లేని దానిని కూడా ఆయన సమకూరుస్తాడు అని ప్రభువు మనందు విశ్వాసం కలిగి ఉండాలని, దేవుడు సమకూర్చువాడు అని ఈరోజు సువిశేషము మొదటి పట్టణం కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక మన దేవునిలో అటువంటి విశ్వాసాన్ని ప్రసాదించమని ఈ పూజలో వేడుకుంటూ, మన జీవిత అనేక గడియలలో అనేక సందర్భాలలో దేవుని యందు విశ్వాసం ఉంచకుండా నాకున్నటువంటి లోటుపాట్లను ఆయన సవరించి నాకు లేనటువంటి వాటిని సమకూర్చేటటువంటి వాడు, నాకు అన్నీ ఆయన అందుబాటులోకి తెస్తాడన్నటువంటి సత్యాన్ని మనం మరచిపోయినందుకు ఆ ప్రభు యొక్క మన్నింపును క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ దివ్య శక్తితో మా హృదయములను సిద్ధము చేయుము. తద్వారా నీ కుమారుడైన క్రీస్తు వచ్చినప్పుడు శాశ్వత జీవితపు విందునకు మేము యోగ్యతను కలిగి ఉందుము. అతని చేతుల మీదుగా వడ్డించు స్వర్గపు ఆహారమును భుజింపార్హులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినమున సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ పర్వతము మీద సకల జాతులకు విందు సిద్ధము చేయును. అది ప్రశస్త మాంస భక్షములతో మధువుతో కూడియుండును. క్రొవ్విన పశువుల మాంసంతో తేరుకొనిన ద్రాక్షారసముతో నిండియుండును. సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద ఆయన తొలగించును. ప్రభువైన యావే మృత్యువును సదా నాశనము చేయును. ఎల్లరి కన్నీళ్లు తుడిచివేయును. భూమి మీద సకల స్థలములలో తన ప్రజలకు కలిగిన అవమానంను తొలగించును.
ప్రభువు స్వయముగా పలికిన పలుకులివి. ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు, ఈయన మన ప్రభువు, మనము ఈయనను నమ్మితిమి, ఈయన మనలను కాపాడెను. ఈయన ప్రభువు, మనము ఈయనను విశ్వసించితిమి, ఈయన మనలను రక్షించెను. కనుక మనము ప్రమోదము చెందుదము. ప్రభువు ఈ కొండను కాపాడును, కాని మోవాబును మాత్రము ఎరువు దిబ్బలో చెత్తను వలె త్రొక్కివేయును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మను సేద తీర్చును. అందరూ నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమును నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము నీ చేతికర్ర నన్ను కాపాడుచుండును. అందరూ నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందును చేయుదువు, పరిమళ తైలముతో నాకు అభ్యంగమనము చేయుదువు. నా పాన పాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరూ నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. నేను జీవించినన్నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో కావుమయా. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో కాయుమయా. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. కొండగా నీ ప్రేమ అండై ఉండగా నిలుతునయా నీ సన్నిధిలో. కొండగా నీ ప్రేమ అండై ఉండగా నిలుతునయా నీ సన్నిధిలో. నడుపుమయా నా కాపరివై, నడుపుమయా నా కాపరివై. వినియోగించుమయా నీ సాధనగా, వినియోగించుమయా నీ సాధనగా. హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము వచనములు 29 నుండి 37 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 15 వచనములు 29 నుండి 37 వరకు. ఆ దినమున యేసు అక్కడ నుండి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగులను అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరచెను. అప్పుడు మూగవారు మాట్లాడుట, వికలాంగులు అంగపుష్టి పొందుట, కుంటివారు నడచుట, గ్రుడ్డివారు చూచుట జన సమూహము కాంచి విస్మయముంది ఇజ్రాయేలు దేవుని స్తుతించిరి. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమీ లేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుతున్నది. వీరు మార్గమధ్యమున అలసి సొలసి పడిపోవుదురేమో. వీరిని పస్తుగా పంపివేయుట నాకు ఇష్టము లేదు అనెను. అప్పుడు శిష్యులు, ఈ ఎడారిలో ఇంతటి జన సమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎచ్చట నుండి కొని రాగలము అని పలికిరి. అంతటా యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగెను. 7 రొట్టెలు, కొన్ని చేపలు, చిన్న చేపలు ఉన్నవి అని శిష్యులు పలికిరి. ఆయన జన సమూహమును నేల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. పిమ్మట ఆయన ఆ 7 రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములర్పించి త్రుంచి తన శిష్యులకు ఇయ్యగా వారు ఆ జన సమూహమునకు పంచిపెట్టిరి. వారు అందరూ భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను 7 గంపల నిండా ఎత్తిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మెస్సయ జన్మించిన తరువాత ఆయన చేసేటటువంటి పనులలో ఒక పనిని గురించి మొదటి పట్టణములో మనం విన్నాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయములో మెస్సయ వచ్చిన తరువాత ఆయన సర్వశక్తిమంతుడైన ప్రభువు పర్వతము మీద సకల జాతి జనులకు ఒక విందును సిద్ధము చేయును. ఆ విందు ఏ విధముగా ఉంటుందో మనం మొదటి పట్టణంలో విపులముగా విన్నాం. అది ప్రశస్త మాంస భక్షములతోనూ మధువుతోనూ ఉండును. కొవ్విన పశువుల మాంసముతో తేరుకొనిన ద్రాక్షారసముతో ఉండును. అనగా భోజనం పెట్టటం, విందు అనేది ఎంతో లోతైనటువంటి అర్థాన్ని చూపిస్తూ ఉంది. భోజనం పెట్టడం అంటే కేవలం భౌతికముగా కడుపు నింపటం కాదు. భోజనం పెట్టడం అనేది ఒక బంధాన్ని చూపిస్తూ ఉంది. మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరుకు వెళ్ళినప్పుడు, ఇప్పుడంటే హోటల్స్ ఉన్నాయి, ఇంతకుముందు మన ఊరిలో బయలుదేరితే మళ్ళీ మనం వెళ్ళాలనుకున్నటువంటి ఊర్లో తెలిసిన వాళ్ళు బంధువులు ఉంటే తప్ప పూర్వకాలములో హోటల్స్ కానీ ఉండేవి కాదు. అయితే మనం ఒక ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా భోంచేశారా అని అడిగినప్పుడు ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎంతో ఆనందం ఇస్తూ ఉంది. పోనీలే కనీసం అడిగారు అని. ఎందుకనగా భోజనం అనేది ప్రతి మనిషికి అత్యవసరం. మనం ఈరోజు సువార్తను తీసుకున్నట్లయితే ప్రభువు అనేక అద్భుతాలు చేశారు. మనం వింటున్నాం, జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గుడ్డివారిని, మూగవారిని, రోగులను ఆయన పాద సన్నిధికి తీసుకొని వచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమనగా, ప్రభువు ఈ అద్భుతాలన్నీ చేసినప్పుడు ఈ రోగులందరినీ కూడా తీసుకొని వచ్చారు. అంటే అద్భుతము కావాలి అని వాళ్ళు ప్రభువుని అడిగారు. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత, ఆయన బోధించటం అయిపోయిన తర్వాత అన్నం పెట్టండి అని వాళ్ళు అడగలేదు. మాకు భోజనం పెట్టండి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా అడగలేదు.
కానీ ఆ కరుణామయుని యొక్క నేత్రములు ఆకలిగా ఉన్నటువంటి ఆ ప్రజల కడుపును చూచాయి. అందుకే ఎవ్వరూ అడగకుండానే ఆయనంతట ఆయన, మనం తెలుగులో సామెత ఉంది, అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదని. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. నేను చూసిన చాలామంది అడగకుండానే పెడతారు. మరి ఆ సామెత ఎట్లా వచ్చిందో, అంటే అడగకుండా పెట్టడం అనేది దైవ లక్షణం, దేవుని యొక్క స్వభావం. అడిగితే పెట్టడం మానవ లక్షణం. కానీ అనేక మంది అమ్మలందరూ కూడా అడగకుండానే పెడతారు. మా అమ్మ అయితే పెట్టుద్ది, మరి వద్దన్నా కూడా. అంటే ప్రభువు ఈ ప్రజల కడుపును చూచాడు, వాళ్ళ యొక్క ఆకలిని ఆయన గమనించాడు. గమనించటమే కాదు, ఏమంటున్నాడో తెలుసా? వీరిని చూడ నాకు జాలి కలుగుతున్నది. అయ్యా, మేము ఆకలిగా ఉన్నాము, 3 రోజుల నుంచి మేము వాక్యం వింటున్నాం, మీరే మా కడుపుల సంగతి చూడాలి అని ఎవ్వరూ కూడా ఆయనను అడగకుండానే ఆకలిని గమనించి జాలిపడి, వీరు మార్గమధ్యమునే సొమ్మసిల్లి పడిదిరేమో అని వారి తరపున ప్రభువు ముందుగానే ఆయన ఆలోచించాడు. కానీ శిష్యులు అంటారు, ఇంతమందికి ఈ ఎడారిలో ఎక్కడి నుంచి తీసుకొని రాగలం? అప్పుడు ప్రభువు అన్నటువంటి ప్రశ్న, చిన్న ప్రశ్న, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి? అనగా వాళ్ళు 7 రొట్టెలు, కొన్ని చిన్న చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పారు. ఇక్కడ మనం ధ్యానం చేయాల్సినటువంటి అంశం, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభువు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అడిగారు? 7 రొట్టెలతో ఇన్ని వేల మందికి భోజనం పెట్టి ఆ తరువాత మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తే విధముగా అద్భుతము చేయగలిగినటువంటి వాడు, శూన్యము నుండి కూడా ఈ అద్భుతాన్ని చేయగలిగేవాడే. ఒక్క మాటతోనే సర్వస్వాన్ని సృజించినటువంటి దేవునికి ఈ 7 రొట్టెలు అవసరం లేదు ఈ అద్భుతాన్ని చేయటానికి. అయినా కూడా ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అడగటము ద్వారా మనందరికీ ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. నీ వద్ద ఉన్నది నీవు ప్రభువుకు అర్పించు, నీ దగ్గర లేనటువంటి దాన్ని ఆయన సమకూరుస్తాడు. 1 రొట్టె కావచ్చు, 7 రొట్టెలు కావచ్చు. ఆ తర్వాత 5,000 మందికి అద్భుతం చేసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు కావచ్చు, ఆ బాలుని దగ్గర ఉంది. అదేవిధముగా ఈరోజు ఆ 7 రొట్టెలు ప్రభువుకి ఇవ్వగా లేనటువంటి దాన్ని ఆయన ప్రజలకు సమకూర్చాడు. అనగా మన దగ్గర ఉన్నది అల్పమైన, స్వల్పమైన, అధికమైన, ఘనమైన, అది ఎందుకు పనికిరానిదైనా కూడా అది ప్రభువు చేతుల్లో పెడితే మన దగ్గర లేనటువంటి దాన్ని ఆయన సమకూరుస్తాడు అని ఈనాటి సువార్త మనందరికీ తెలియపరుస్తూ ఉంది. మరి ప్రభువు ఏ విధముగా ఆకలిని గుర్తించి ఆయన అద్భుత రీతిగా ఆకలిని తీర్చాడో, అదే విధముగా మనము కూడా పొరుగు వారితో పంచుకోవాలి. ఈ రోజున ప్రపంచంలో ఈ 2020 సంవత్సరంలో కూడా ఆకలి చావులు చస్తూ ఉన్నారు అనేక దేశాలలో. ఎందుకు అనగా సరిపోయినటువంటి పంట లేక కాదు, తినటానికి చాలినటువంటి తిండి లేక కాదు, కానీ ఇతరులతో పంచుకునేటటువంటి మనస్సు లేక ప్రపంచమంతా నేను బాగుంటే చాలు అని గిడ్డంగులలో సంవత్సరాలు సరిపోయేటటువంటి ధాన్యాలు అవి పాడైపోయినంత వరకు దాచుకుంటూ ఉన్నాయి కొన్ని దేశాలు. కానీ కొన్ని దేశాలు ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి. మరి ప్రభు యొక్క హృదయం మనం కలిగి ఉండాలి. వీరిని చూడ నాకు జాలి కలుగుతున్నది, వీరు మార్గమధ్యమునే అలసి సొలసి పడిపోవుదురేమో అని ఆ హృదయం ఏ విధముగా ద్రవించిందో, జాలి చెందిందో, మనం కూడా పరుల మీద అటువంటి జాలి కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. అయితే మనిషి అనేక జంతువుల కంటే స్వార్థపరుడు. మనం చూస్తూ ఉంటాం, అనేక ప్రాణుల్ని మనం చూస్తూ ఉంటాం. నేను పట్టుకున్నది నాకే కావాలి, దాన్ని వదిలిపెట్టడానికి మనిషికి ఇష్టం ఉండదు. ఆఫ్రికా దేశంలో ఒక తెగ కోతులు ఉంటాయి. ఈ కోతులని పట్టుకోవటం చాలా కష్టం. అయితే ఈ కోతులను పట్టుకోవటానికి ఒక ఉపాయాన్ని ఆఫ్రికా దేశస్థులు పన్నారు. అదేంటంటే, ఈ కోతులకి పుచ్చకాయ విత్తనాలంటే చాలా ఇష్టం. అందుకని ఏం చేస్తారంటే, పెద్ద పుచ్చకాయకు చిన్న రంధ్రం చేసి
ఆ రంధ్రములో ఎండిపోయినటువంటి పుచ్చకాయ విత్తనాలు పోస్తారు. ఈ పెద్ద పుచ్చకాయకు రంధ్రం మాత్రం ఇంతే ఉంటుంది, అంటే కోతి చెయ్యి పట్టే అంత మాత్రమే ఉంటుంది. ఆ పుచ్చకాయలు అక్కడక్కడ పెట్టి వదిలివేస్తారు. ఈ కోతులు వస్తాయి. వచ్చిన కోతులు ఊరుకుంటాయా? తమకిష్టమైనటువంటి ఈ విత్తనాల కోసం ఈ పెద్ద పుచ్చకాయలో ఉన్నటువంటి చిన్న రంధ్రము ద్వారా చేయి లోపలికి పెట్టి గుప్పెటి నిండుగా ఆ విత్తనాలను పట్టుకుంటాయి. ఆ గుప్పెటి నిండుగా పట్టుకున్నప్పుడు ఆ గుప్పెడు బయటికి రాదు, ఎందుకంటే ఆ రంధ్రం చిన్నది. ఆ చెయ్యి బయటికి రావాలంటే ఈ గుప్పెడిని పిడికిలిని వదిలివేయాలి. పిడికిలిని వదిలివేయటం అంటే విత్తనాలను వదిలివేయాలి. అయితే ఏ కోతి కూడా అరే నా చెయ్యి బయటికి పోవాలంటే నేను దీన్ని వదిలించుకోవాలి అని ఆలోచించవు. ఏ కాడికి ఆ పిడిగిల్ని పట్టుకొని విత్తనాలు నిండా పట్టుకొని ముందుకి వెనక్కి లాగుతూ ఉంటాయి. కానీ ఈ చెయ్యి బయటికి రావాలంటే నేను దీన్ని వదిలిపెట్టాలి, పిడికిల్ని వదిలిపెట్టాలి అని ఏ కోతి కూడా ఆలోచించదు. ఈలోపు ఈ వల పనినటువంటి వాళ్ళు వచ్చి కోతులను పట్టుకుంటారు. ఈనాడు మానవ జీవిత పరిస్థితి కూడా అంతే ఉంది. పిడికిలిని పట్టుకుంటూ నేను పరలోకానికి పోవాలనుకుంటున్నాం. ఏంటి ఈ పిడికిలి? నాకు ఆస్తిపాస్తులు కావాలి, లేదా దానికోసం నేనేమైనా చేస్తాను, కానీ దీన్ని మాత్రం నేను వదిలిపెట్టను అని అనుకున్నప్పుడు మన పరిస్థితి కూడా ఆ కోతి వలె ఉంటుంది. అందుకే పిడికిలిని వదిలిపెట్టకుండా ఆ కోతి చేయి బయటికి తీయలేదు. అదేవిధముగా మనం అంటిపెట్టుకున్నటువంటి వస్తువుల మీద, ధనము మీద వ్యామోహం, ఈ విషయాలను మనం కూడా పిడికిలి వదలకుండా మనం పరలోకానికి వెళ్ళలేము అని ఈరోజు మనందరం కూడా గ్రహించి ప్రార్థన చేద్దాం. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను తెలియపరచుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము కూడా పొరుగు వారి మీద జాలి, దయ, కరుణ మా మాటల ద్వారా మాత్రమే కాక మా చేతల ద్వారా, మా క్రియల ద్వారా నీ దివ్యకుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క హృదయాన్ని కలిగి వారిని జాలితో, దయతో ఆదరించినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబాలను మీకు అర్పిస్తూ ఉన్నాము. వారి ఉద్దేశాలను, తలంపులను, ముఖ్యంగా వారి జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములను, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి వారిని తిరుకుటుంబం వల్లే రూపు చెంది అనారోగ్యముతో బాధపడు వారికి స్వస్థతను, ఈ కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరినీ మీరు వారికి ఇచ్చినటువంటి మంచి ఉదార స్వభావానికి గాను దీవించండి. వారి హృదయాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి వారికి కావలసిన అన్ని విషయములను, అనుగ్రహములను సమకూర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా, స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ముదమారా. అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా, స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ముదమారా. ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు, నాకున్నదంతయు నీదే ప్రభు.
ఆది సంభూతుడా ఏమివ్వగలను నాకున్నదంతయు నీదే ప్రభు, నాకున్నదంతయు నీదే ప్రభు. అర్పింతునయ్యా నా సర్వమును నీ భవ్య పూజలో మనసారా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మ ద్వారా ఈ బలు స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణ నీకు ఎడతెగగా సమర్పింపబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన అతడు ప్రథమాగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితోనూ ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేయువారు ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతల్లి పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని అనుగ్రహించుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పడును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మ మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంలో ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
అమృత విందు అద్భుత విందు అపురూప విందు ప్రభు యేసుని విందు అమృత విందు అద్భుత విందు అపురూప విందు ప్రభు యేసుని విందు మనసార చేకొనుమా ఘనమైన ఈ విందు ముదమారలో కొనుమా పరలోక ఈ విందు అమృత విందు అద్భుత విందు అపురూప విందు ప్రభు యేసుని విందు సుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు నిరీక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతించెదా. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ
రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతించెదా. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామము. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామము. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని